పేరు ఎత్తగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు సీతారాం ఏచూరి. ఎన్నో ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఇప్పుడు సీతారాం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 7 వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. సీతారాం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి ఎమర్జెన్సీ వార్డులో వైద్యం కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి సీతారాం ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఐసీయూకి తరలించి వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీతారాం ఏచూరికి ఇటీవలే క్యాటరాక్ట్ సర్జరీ కూడా అయ్యింది. అప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లడం లేదు. అయితే ఎయిమ్స్ లో చేరిన తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీతారాం ఏచూరి వెళ్లాలని భావించారు. కానీ అనారోగ్యం కారణంగా దూరంగా ఉన్నారు. మరోవైపు సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై సిపిఎం నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ బులెటిన్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరగా ఆగస్టు 31న ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సిపిఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరినట్లు, అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని ప్రకటనలో తెలిపారు. అయితే గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తలపై మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఆయన హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఎయిమ్స్ డాక్టర్ ప్రకటన చేస్తే ఆయన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏచూరి మొదట ఎస్ఎఫ్ఐలో చేరి సిపిఎం పార్టీకి దగ్గరయ్యారు. అలా పార్టీలో సీనియర్ నేతగా ఎదుగుతూ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. అలాగే సీతారాం ఏచూరి ఎన్నో పుస్తకాలను కూడా ప్రచురించారు. ఆయనకు 3 సంతానం, కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. కుమార్తె ఎడినర్బోలో ప్రొఫెసర్, ఓ కుమారుడు జర్నలిస్ట్, మరో కుమారుడు చదువుతున్నట్లు తెలుస్తోంది.